హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకొని హలో ఎక్కడున్నావు అంటూ ఒక లిరికల్ వీడియోని క్రియేట్ చేసుకుంటే దానికి ఒక యానిమేషన్ పార్టికల్ ఎఫెక్ట్ అండ్ మనకు స్లో మోషన్లో ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకుంటే సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్ ఎఫెక్ట్లు క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో సపోజ్గా వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి మనకు మీ 2 ఫింగర్స్ని ఇలా టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ మీ ఇమేజ్ని డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి కరెక్ట్ ఇక్కడ ఎడ్జ్కోల్డ్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నేట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. సో మనకు వైట్లో ఉండేది కొద్దిగా డార్క్ లోకి వస్తుంది, చూడనీకి ఎఫెక్టివ్గా ఉంటుంది. సేమ్ ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. లేదు బ్రో మేము ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకుంటామంటే మీ చాయిస్, అది మీ ఇష్టం. సో నేనైతే ఒకే ఇమేజ్ని ఒక 50 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒకటి అంటే లవ్ పార్టికల్ లింక్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, ఆ యొక్క యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పార్టికల్. ఓకే, సో ఇక్కడతో ఒక ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్తో పాటే మళ్ళీ ఇంకొక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. చూడండి, మనకు యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది కదా, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి సేమ్ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద మళ్ళీ టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేయండి.
సో చూడండి గాయస్, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో మనకు 2 యానిమేషన్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్తో పాటు కలిపే మీకు ఇప్పుడు ఒక లిరికల్ వీడియోని ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. చూడండి, మనకు హల్లో అంటూ ఇలా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మీరు నేనైతే పైన పెట్టుకుంటున్నా, మీ ఫోటోలు దట్టంగా అంటే మీ ఫోటోను బట్టి మీరు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని సో పెట్టేసి ఈ యొక్క లిరికల్కున్న ఫస్ట్ నేను మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు. సో ఇక్కడ మనకు యానిమేషన్ ఇలా వస్తుంది. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. చూస్తే కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇవి మనకు 2 హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క లిరికల్కున్న కలర్ చూడండి, ఇప్పుడు నేను తగ్గిస్తే కలర్ కొద్దిగా యానిమేషన్ వస్తుంది. సో ఇవి మనకు హైలైట్ చేస్తే ఆ యొక్క లిరికల్కున్న ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కలిపి ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇంకా ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చూడండి ఎంత హైలైట్గా ఉందో. వావ్ అమేజింగ్ కదా గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి నెక్స్ట్ ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా. నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.